నిరసనగా ఉద్యమం. కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామానికి చెందిన కురువ సామాజిక వర్గం మైనర్ బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అన్నవరం తీసుకెళ్లి వివాహం చేసుకుని శారీరకంగా హింసించారు అని ప్రజా సంఘాల వారు మరియు అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. అంతేకాకుండా కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు బాధితురాలికి న్యాయం జరగాలని ధర్నా చేయగా ఈ రోజు ఉదయం కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామానికి చెందిన మైనర్ బాలికను మేము ఎవరం బలవంత పెట్టి వివాహం జరిపించలేదు. ఆ అమ్మాయి ఇష్టపడి వద్దు అని ఎంత చెప్పినా వినకుండా ఆ అమ్మాయి పెళ్లి కావాలని బలవంత పెట్టి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకోకుండా అబ్బాయిని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో అబ్బాయి తల్లి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వెంటనే కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా మా అబ్బాయి తప్పు లేనందున మాపై మా అబ్బాయిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మాకు న్యాయం కావాలని 5 మందిని ఇచ్చించాలంతే. స్టేషన్లో పెట్టుకున్నారు, 2 నాళ్ళు ఒక పెట్టినారులని బడికి పంపించకూడదు, ఎక్కడ పంపించకూడదని అటు చేస్తున్నారు వాళ్ళు. మాకు చదువుకున్నలా వద్దా మా పిల్లలని ఇట్ట భయం పుట్టిస్తున్నారు వాళ్ళు. మాకు పోయేది ఇంటి ముందర పోయేది, అమ్మాయిలను చేసేది, బయటికి చూలు పోయేటప్పుడు బైక్లు వేసుకొని తిరిగేది, అమ్మాయిలను చూసుకుంటూ ఉండేది, ఇటువంటివి చేస్తున్నారు వాళ్ళు. చాలా చేసినా మేము దాబెట్టుకున్నాము, కానీ అటువంటివి ఎవరికి రాకూడదు. ఇలా వచ్చింది మా కుటుంబానికి, మాకు న్యాయం చేయాల. పోలీసులు ఏం చేయాలి మమ్మల్ని అటువంటివి అనేసి అన్నీ తిరిగి అన్ని పోరాడి మేము పోలీస్ స్టేషన్ అనేది కూడా చూసలేము. మేము వ్యవసాయం బతుకుతాము. వాళ్ళు అన్ని అక్కటోళ్ళు చేస్తూ ఉన్నారు, అన్ని చేస్తున్నారు. మేము ఏం చేసలేము. పోలీస్ స్టేషన్ మేము ఉండం కదా అని చెప్పిన తర్వాత కూడా చేయలేము. మాకు పోలీస్ స్టేషన్ న్యాయం చేయలేము. మాకు డబ్బులు కట్టించుకుంటారా ఏం చేస్తారు మీరంటే మేము డబ్బులకు కొంగవుతాం మా సార్. మేము డబ్బులకి ఎన్నిక చేసినామా? మేము తోలుకొస్తాము అంటారు అంతే. మాకు వద్దు, మాకు న్యాయం కావాలా. వాళ్ళ 5 మందిని ఇచ్చించాలా. మాకు బాలిక ఇంకా ప్రపంచ జ్ఞానం వికసించినటువంటి వయసులో ఉన్నటువంటి బాలిక యొక్క అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని జరిగినటువంటి ఒక అత్యాచారం. దీనికి సంబంధించినంత వరకు 8 రోజులైనా పోలీసులు తగినటువంటి చర్య తీసుకొని ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళను న్యాయస్థానానికి అప్పగించకుండా తమ స్టేషన్నే ఒక న్యాయస్థానంగా మార్చేటువంటి ప్రయత్నము, ఒక తీర్పునిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజానికి పోక్సో చట్టానికి సంబంధించినటువంటిది. స్త్రీలు వయస్సుతో నిమిత్తం లేకుండా బాలికలు వీళ్ళ రక్షణ కొరకు సంబంధించినటువంటి ఈ చట్టాన్ని సక్రమంగా ఉపయోగించుకోకుండా ఇది ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల ఉదాసీనతతో నిర్లక్ష్యంతో పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందనే దానికి ఈ కేసు ఒక నిదర్శనం. నిజానికి బాలికల రక్షణకు సంబంధించి పోలీసులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకుండా నిందితుల పట్ల ఉదాసీనతతో నిర్లక్ష్యంతో వ్యవహరించడం అనేది వాళ్ళకు సంబంధించినటువంటి బాధ్యతారాహిత్యానికి దీన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. తక్షణం ఈ అమ్మాయికి సంబంధించి నేరానికి పాల్పడినటువంటి మొత్తం నిందితులందరినీ అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగించి పోక్సో చట్ట ప్రకారం నిర్బంధించి విచారించి తగిన శిక్ష విధించాలనేది అందరి కోరిక. ప్రజా సంఘాలు కానీ, తల్లిదండ్రులు, ఇతర పౌర సంఘాలు వీటన్నిటికి సంబంధించినటువంటి కోరిక. పోలీసులు తక్షణమే తమ నిర్లక్ష్యాన్ని ఉదాసీనతను వదిలిపెట్టేసి బాలికకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి తగిన పద్ధతుల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకొని తల్లిదండ్రుల్ని, గ్రామ ప్రజల్ని, ఇతర పౌర సంఘాల పట్ల కూడా వారి పట్ల ఒక నమ్మకము, గౌరవాన్ని పెంచుకునే విధంగా వ్యవహరించడం అవసరమనేది మేము గుర్తు చేస్తూ పిఓపి తరఫున వాల్మీకి అక్రమ కేసు నమోదు చేయాలని చూస్తే కేసులు పెట్టాలా? ఆల్రెడీ
తప్పు చేసిన వాడిని రిమాండ్ పంపించడం జరిగింది. తప్పును వాల్మీకి పెద్దలు కానీ మీరు మేము వేరే కాదు, గురువులను మిగతా వాళ్ళను మేమంతా బీసీలమే. మమ్మల్ని విడగొట్టడానికి ఎవరు నాయకులు ఆడుతున్న డ్రామాలు దయచేసినప్పుడు మాత్రం ఎవరు ముందుకు రాకపోతే అది చాలా బాధాకరమైన విషయం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడికి వచ్చి మైక్ ఎంగేజ్మెంట్ అయింది సార్. వాడంటే ఇష్టం లేదు, నాకు నువ్వే ఇష్టము, నీతోటే నేను కలిసి బతుకుతా అని ఆ అబ్బాయిని సుల్లబల్ల చెప్పి నువ్వు రాకుంటే నేను మంది తాగి సస్తా అని, నా ముఖం నువ్వు చూడలేవని, నిన్ను నమ్ముకొని నేను ఉండాను, నువ్వే నాకు ఇష్టమని ఆ అబ్బాయిని కర్నూలు పోయిన తొలుకొని వచ్చి నేను నాకు తోడు నువ్వు నాకు తోడని ఆ పిల్లోని నమ్మించి పని పోయిన పిల్లోని తొలకొచ్చి ఊర్లోకి తొలుకొని వచ్చి అమ్మాయి చేనుకు పోతా దారిలో దాపెట్టుకొని పిల్లోనప్పటి పోయింది. ఇది నిజం సార్. ఆ పిల్లోని అన్ని నమ్మించి తొలుకొని పోయింది. ఇప్పుడు మళ్ళా పట్టుకొచ్చిన తర్వాత నేను జీపులో అడిగినా సార్, పాప నీది మైనర్ లేదు, నువ్వు మీ ఇంటికి పోతావు, మా పిల్లోడు మా ఇంటికి వస్తాడంటే నేను మా ఇంటికి ఫోన్ అంటే నేను మీ కాడే ఉంటా, లేదంటే హాస్టల్లో ఉంటా, నాకు ఏజ్ వచ్చే వరకు నేను ఆయననే పెళ్లి చేసుకుంటా, నేను మా ఇంటికి ఫోను అనింది. తాళి కట్టినేది తీయంటే నేను తీయను, నాకు ఆయననే సొంతము, నేను తీయను అనింది సార్. తాళబొట్టు కట్టించుకునింది. ఫోటోలు ఉన్నాయి సార్, ఇద్దరు ఫోటోలు దిగినారు. ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్కి పట్టించిన తర్వాత అమ్మాయి చుట్టూ వాళ్ళ వాళ్ళందరూ చుట్టుకొని ఇప్పుడే దొరికినారు వాళ్ళు కురువళ్ళు బాయళ్ళు. ఇప్పుడే వాళ్ళని ఒత్తిడి పెట్టాలని అందరూ మాట్లాడుకొని కురువ సంఘం తర్వాత డబ్బులు ఎత్తుకొని అందరూ పట్టెత్తుకొని మా పిల్లోని ఇరికియాలని, మా పిల్లల్ని మా సంసారాలని ఇట్లా నాశనం చేస్తున్నారు సార్. నీ పేరు చెప్పు. నేను హరికృష్ణ వాళ్ళ అమ్మని సార్. పొన్నకల్ గ్రామం చాలా చిన్న విలేజ్. అందులో కురువ వాల్మీకి సోదరులు అన్నదమ్ముల మాదిరి చాలా సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నారు. ఒక అబ్బాయి పొరపాటు చేసినాడని రిమాండ్కు తరలించడం జరిగింది. ఏకంగా ఎటువంటి పంచాయతీలు వాళ్ళ తల్లిదండ్రులతో ఆలోచించకుండా ఫోక్సో చట్టం అమలు చేసినారు. అయినా కూడా మేము బాధపడతలేము. కానీ ఆ పిల్లవానికి సహకరించినారని మళ్ళొక నలుగురిని వాళ్ళని కూడా అదే చట్టంలో ఇరికించాలని చూడడం చాలా మంచి పద్ధతి కాదది. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కూడా దయచేసి మాట్లాడుకోండి. ఏం జరిగింది, ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, మైనర్ విషయంలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరిది ఏ తప్పు జరిగినా ఈరోజు బయలైనది మాత్రం ఆ కుటుంబమే. మీరు స్టేట్మెంట్ ఇస్తూ అన్నారు పొలానికి పోతుంటే మా బాబాను ఇట్లా చేసినారని. అంత దుర్మార్గులు అయితే కాదు ఆ పిల్లలు. సరే, ఏదేమైనా మీరు నిజంగా మీకు మనస్సాక్షి ఉండి చిత్తశుద్ధితో ఉంటే ఆ తల్లిదండ్రులను ఈ తల్లిదండ్రులను ఒక సైడే తప్పు ఉందని అక్కడ ఉన్న అయ్యకొండ మిన్నల్ల స్వామి సాక్షిగా మీరు చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్నా. కానీ ఇక్కడ ఉన్న కుర సోదరులకు కూడా పాపము, వాళ్ళు కూడా ఇక్కడ జిల్లాలో ఉంటారు కాబట్టి అక్కడి వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతుంటారు. వాళ్ళకి ఏదో పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని బయట ఉన్న నలుగురిని కూడా ఈ కేసులో ఇరికించాలని చూడడం మాత్రం అన్యాయం. ఇది దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని, వాల్మీకులు అందరి నాయకులకు పనిచేసినారు. వాల్మీకులు నమ్మకానికి మారిపోయారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక అబ్బాయి భవిష్యత్తు బలైపోయినట్టే, మరి మిగతా నలుగురిది కూడా ఆ భవిష్యత్తును మీరే కాపాడాలని హృదయపూర్వకంగా మీ అందరికీ కురో సోదరులకు కూడా మరొకసారి తెలియజేస్తూ, వాళ్ళ వెనుకున్న నాయకులకు కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. పిల్లల భవిష్యత్తు గబ్బు లేపకండి. వాల్మీకి యువసేన తరఫున నా పేరు శ్రీనివాసులు, వాల్మీకి యువసేన తరఫున మాట్లాడుతున్నా. ఈ కేసు మొట్టమొదటి నుంచి నేను దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నా. అయితే అమ్మాయికి సంబంధించి ఎప్పుడైతే అబ్బాయితో వెళ్ళిపోయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము అమ్మాయి మేజరా మైనరా అని తెలుసుకున్న తర్వాత, అమ్మాయి మైనర్ అని తెలిసిన తర్వాత, మీరు చేసింది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, మనం ఫ్యామిలీలతో కుటుంబ సభ్యులతో అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడున్నా మనం తీసుకొని రావాలని మేము పోలీస్ స్టేషన్ వారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. అయితే అమ్మాయిని అబ్బాయిని మేమే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా మా అమ్మాయి వచ్చేసింది, అమ్మాయికి మాయమాటలు చెప్పి అమ్మాయి నిన్ను ఇలా బలవంతంగా తీసుకెళ్లారని చెప్పమని చెప్పి పైనుంచి ఒత్తిళ్ళు, ఆ పైనుంచి ఒత్తిళ్ళు ఎవరు చేస్తున్నారంటే బస్తిపాడు నాగరాజు గారి పేరు చెప్తున్నారు. అంటే ఎంపీ గారు ప్రోద్బలంతోనే
ఈ తప్పుడు కేసులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. అన్యాయంగా మా పిల్లల మీద కక్ష కట్టి పొన్నకంటి గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకి బోయలు రేపిస్టులు మర్డరిస్టులు అని నిన్న ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే కలెక్టరేట్ సాక్షిగా మేము అడుగుతున్నాం, వాల్మీకి బోయలు ఏ రోజు కూడా మన కుర్వ సామాజిక వర్గాన్ని ఏ రోజు కూడా కించపరిచింది లేదు. అట్లా కించపరిచేటట్టయితే మేము బస్తిపాడి నాగరాజు గారిని ఎందుకు ఎన్నుకుంటాం? మంచి అన్నదమ్ముల సంబంధంతో ఉన్నాం కాబట్టి మేము ఎన్నుకున్నాం. ఈరోజు మీరు పోయి కావాలంటే పోలీస్ స్టేషన్లో కనుక్కోండి, వాల్మీకి బోయల పైన మినిమం 30-40 కేసులు ఉన్నాయి. కేవలం మాకు ఎంపీ ఉన్నారు, మా అండదండలు మాకు ఎంపీ అండగా ఉన్నారు, మీరు ఏం చేసినా చెల్లదు, మేము వాళ్ళ తరఫున పోతున్నాం కాబట్టి రస్తలో నడవనివ్వరు, ఆ గల్లీలో తిరగడానికి వాళ్ళ ఇంటి ముందర పోవడానికి ఒకటే వీధి, వాళ్ళ ఇంటి ముందర బైక్ వేసుకొని పోవడానికి వాళ్ళు ఏమన్నా మాకు పగ ఉన్నారా? ఒకే ఊరోళ్ళం. కానీ దీన్ని రాజకీయం చేసి ఆ పిల్ల భవిష్యత్తుని నాశనం చేసి ఈరోజు రాజకీయంగా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆ అమ్మాయి అడ్డు పెట్టుకొని మా వాల్మీకి జాతి మీద